దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. పిల్లరా, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యం. వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అవును ప్రియదేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవిత నైజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒకరికంటే ఒకరికి ఏమాత్రం లోబడే తత్వం ఉండదు. పిల్లరా, ఒకరు మాట్లాడితే మరొకరికి నచ్చదు, మరొకరు మాట్లాడితే ఇంకొకరికి నచ్చదు. ఏక మనస్సు అనేది లోకంలో ఎవరికి కలగటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితులలో సమయాలలో మనం ఉన్నాం. పిల్లరా, అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి మనల్ని ఆదరిస్తుంటుంది. వారికి ఏక మనస్సును కలుగజేస్తాను, వారిలో నూతన ఆత్మను పుట్టిస్తాను అని. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా ఇదే పరిస్థితిలో వారికి ఏక మనస్సు లేనప్పుడు ఏక ఆత్మను కలుగజేసి వారందరిలో నూతన హృదయాన్ని పుట్టించి దేవుని భయభక్తులను, విశ్వాసయాత్రలో స్థిరత్వాన్ని కలుగజేశారు. అంటే కృప దేవుడు నీకు నాకు మనందరికీ కూడా నేటి దినాల్లో అనుగ్రహించి ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ నూతన హృదయంతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగి